ఇక శారద, గగన్ ఇద్దరు వచ్చి భూమిని మా ఇంటికి పంపించమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శరశ్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటాడు. చూసావమ్మా, ఇప్పుడు తెలిసిందా ఆ శారద బుద్ధేంటో అని అంటూ ఉంటాడు. అదేంటి నాన్న, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది? మా కోడల్ని మా ఇంటికి పంపించమనే కదా అడుగుతున్నారు, అందులో తప్పేముంది నాన్న అని భూమి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అపూర్వ కలగజేసుకొని ఇది ఇది మన భూమి బలహీనత, వాళ్ళ ఎవరు ఎలాంటి వారో తెలిసినా కూడా ఇంకా వాళ్ళ ప్రేమలు వాళ్ళు ఆప్యాయత చూపిస్తున్నారని వాళ్ళ వైపు మొగ్గుతుంది చూడు, తన కోసం ఎంత చేసినా మన గురించి ఆలోచించట్లేదు అని అంటూ ఉంటుంది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు అంటూ శరశ్చంద్ర అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు భూమిని అక్కడికి పంపించరా అని మీరా అడుగుతూ ఉంటుంది. పంపించను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను భూమి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. భూమి ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళదు, భూమిని అబ్రాడ్ పంపించేస్తాను అని అంటూ ఉంటాడు. అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి చాలా బాధపడుతూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అది కాదు నాన్న అని చెప్తూ ఉంటే, ఇదే నా ఫైనల్ డెసిజన్, దీన్ని మాట్లాడడానికి ఎవరు వీల్లేదు, ఈ భూమి నువ్వు అబ్రాడ్ వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్పేసి శరశ్చంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? భూమి వెళ్ళిపోతుందా? వెళ్ళకుండా గగన్ ఆపుతాడా? అసలు అక్కడ ఉన్నది ఆకాశ, గగన? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.